టీచర్ అంటే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, 40 కిడ్స్ ఎమోషన్స్ని మేనేజ్ చేయడం, అదే మెయిన్ సిలబస్. అందుకే టీచర్ జాబ్ అనేది ఈజీ కాదు. క్లాస్ రూమ్లో బుక్స్ కన్నా బిహేవియర్ ఎక్కువ వెయిట్ ఇస్తుంది. ఒక చైల్డ్ అప్సెట్గా ఉంటారు, ఇంకొక చైల్డ్ యాంగ్రీగా ఉంటారు, ఇంకొక చైల్డ్ డిస్ట్రాక్టెడ్గా, మరికొందరు సైలెంట్గా ఉంటారు. ఒక్క టీచర్ మాత్రమే 40 బ్రెయిన్స్, 40 ఎమోషన్స్ అండ్ 40 స్టోరీస్ని హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మన టీచర్స్ ఆ ట్రైనింగ్ ఉందా? ఎమోషన్స్ని మేనేజ్ చేయడంలో వాళ్ళు ట్రైన్ అయ్యారా? బ్రెయిన్ డెవలప్మెంట్, బిహేవియర్ బిహైండ్ ఎమోషన్స్, ట్రామా రెస్పాన్స్, ఇందులో ఏదన్నా దాంట్లో వాళ్ళు ట్రైన్ అయ్యారా? ఆన్సర్ ఈస్ మోస్ట్లీ నో. ఇక్కడే పేరెంటింగ్ కోచ్ ఇంపార్టెన్స్ వస్తుంది. పేరెంటింగ్ కోచ్ టీచర్కి ఇవన్నీ నేర్పిస్తారు. బిహేవియర్ ప్రాబ్లం కాదండి, బిహేవియర్ అనేది అదొక కమ్యూనికేషన్. ఎప్పుడైతే మనం షౌటింగ్ చేస్తామో ప్రాబ్లం అనేది వర్సన్ అవుతుంది. మనం సేఫ్టీ ఇస్తే పిల్లల బ్రెయిన్ అనేది కామ్గా అయిపోతుంది. పేరెంటింగ్ నేర్చుకున్న టీచర్ ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఈ చైల్డ్ నాటీ కాదు, వాళ్ళు ఓవర్వెల్మ్గా ఫీల్ అవుతున్నారు. ఈ చైల్డ్ లేజీ కాదు, వాళ్ళు డిస్కనెక్టెడ్గా ఉన్నారు. పేరెంటింగ్ కోచ్ టూల్స్ వల్ల మన టీచర్స్ అనేవాళ్ళు పనిష్మెంట్ మోడ్ నుంచి కనెక్షన్ మోడ్కి షిఫ్ట్ అవుతారు. క్లాస్ రూమ్ అనేది ఎమోషనల్గా చాలా సేఫ్ స్పేస్ లాగా ఫీల్ అవుతారు మన పిల్లలు. ఎప్పుడైతే పిల్లలు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతారో వాళ్ళ ఫోకస్ అనేది పెరుగుతుంది, వాళ్ళ లెర్నింగ్ బెటర్ అవుతుంది అండ్ వాళ్ళ డిసిప్లిన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. సో నో మోర్ పియర్ బేస్డ్ కంట్రోల్ అండి. పేరెంటింగ్ కోచ్ టీచర్స్కి సపోర్ట్స్ ఇస్తారు, వాళ్ళని జడ్జ్ చెయ్యరు. మదర్స్, పేరెంట్స్, టీచర్ అలోన్ కాదండి, ఇది పేరెంట్స్కి కూడా ఒక మెసేజ్. స్కూల్ అలోన్ పేరెంటింగ్ చేయలేదు. హోమ్ ప్లస్ స్కూల్ ప్లస్ ఎమోషనల్ అండర్స్టాండింగ్, ఇవన్నీ ఉంటేనే మనం పిల్లలతో కనెక్ట్ అవ్వగలుగుతాం. టీచర్స్ అంటే జస్ట్ సబ్జెక్ట్ టీచర్స్ మాత్రమే కాదు. టీచర్ అంటే ఒక ఎమోషనల్ కేర్ టేకర్ మన పిల్లలకి. అండ్ ఎమోషనల్ కేర్ టేకర్స్కి ఎమోషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. సో ఇఫ్ యు ఆర్ ఎ టీచర్ ఆర్ పేరెంట్, కమెంట్ టీచర్స్ నీడ్ సపోర్ట్ అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వేరే టీచర్స్కి, వేరే పేరెంట్స్కి షేర్ చేయండి హూ డిజర్వ్స్ అండర్స్టాండింగ్. అండ్ మీరు ఒకవేళ పేరెంటింగ్ గురించి నేర్చుకుందాము అని అనుకుంటే పేరెంటింగ్ అని కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ.